భారత్కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలలో భద్రతాపరమైన సవాళ్లు ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా మధ్య అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కార దశకు చేరుకోలేదు. మరోవైపు పాకిస్తాన్తో కూడా భారత్కు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించింది. భారత్కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడూ ప్రమాదమే. భారత్, చైనా మధ్య అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదాలు, ఇతర కారణాలతో పాకిస్తాన్తో భారత్కు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారత్ పవర్ను చూపించింది. అలాగే ఆ దేశంపై పలు కఠినమైన ఆంక్షలను విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో పాకిస్తాన్ చైనాపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లు, క్షిపణులు చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసినవే. ఈ మేరకు భారత్కు రష్యా ఎలాగైతే ఆయుధాలను సరఫరా చేస్తుందో అలాగే పాకిస్తాన్కు చైనా అదే విధంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. అయితే చైనా తన అత్యాధునిక J-35 ఐదో తరం స్టైల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్కు అందించేందుకు సిద్ధమవుతోంది. చైనా ఇటీవల అత్యాధునిక J-35AE యుద్ధ విమానాన్ని తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. ఈ మేరకు అంతర్జాతీయ అమ్మకాలకు వాటిని సిద్ధం చేసింది. అయితే పాకిస్తాన్ ఆ అత్యాధునిక యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు 40 యూనిట్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. గగనతలంలో పాకిస్తాన్పై భారత్కు పైచేయి ఉంది. భారత్ వద్ద రాఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే చైనా పాకిస్తాన్కు ఐదో తరం J-35 స్టైల్ యుద్ధ విమానాలను అందిస్తే భారత్కు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇక అటు పాకిస్తాన్, ఇటు చైనా రెండు ఐదో తరం యుద్ధ విమానాలను కలిగి ఉండడం వల్ల భారత్ సరిహద్దుల్లో సవాళ్లు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఇటీవల సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదో తరం యుద్ధ విమానాల అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఆపరేషన్ సింధూర్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. 2025 మే నెలలో చేపట్టిన ఈ చర్య కారణంగా పెట్టుబడులు, పర్యాటకం, విమానయానం, ఎగుమతుల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గ్రీస్కు చెందిన గ్రీస్ సిటీ టైమ్స్ అనే మీడియా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ ఆపరేషన్ కారణంగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మందగించి ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక పునాదులు మరింతగా క్షీణించాయని నివేదిక విశ్లేషించింది. అధిక అప్పులు, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత, అంతర్జాతీయ సహాయంపై ఆధారపడడం వంటి సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థపై ఆపరేషన్ సింధూర్ మరింత భారాన్ని మోపింది. గత 3 ఏళ్లుగా ఆ దేశ జీడీపీ వృద్ధి సగటున 3% వద్దే స్తబ్దుగా ఉందని, పారిశ్రామిక ప్రగతి మందగించిందని నివేదిక గుర్తు చేసింది. ఈ సైనిక చర్యతో దేశంలో అనిశ్చితి పెరిగి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. దీంతో వారు వేచి చూసే ధోరణి అవలంబించగా భీమా రుణ వ్యయాలు పెరిగాయి. ఈ సైనిక చర్య ప్రత్యక్ష ప్రభావం పర్యాటక రంగంపై పడింది. అంతర్జాతీయ పర్యాటకులు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటకంపై ఆధారపడ్డ స్థానిక వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు విమానయాన రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ఎయిర్లైన్స్తో పాటు ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ప్రయాణికులపై వ్యయ భారం పెరిగింది. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, త్వరగా పాడైపోయే వస్తువుల ఎగుమతులు ఆలస్యం కావడంతో వాణిజ్య రంగం దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలుదారులు పాకిస్తాన్కు బదులుగా బంగ్లాదేశ్, వియత్నాం, భారత్ వంటి దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2025లో 4.5% ఉన్న ద్రవ్యోల్బణం 2026లో 7.2%, 2027 నాటికి 8.4% చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. మొత్తం మీద ఈ సైనిక చర్య పాకిస్తాన్కు
కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్ మిగిల్చిన నష్టాన్ని తీర్చుకునేందుకు పాకిస్తాన్ చైనాను సహాయం కోరింది. అయితే చైనా సహాయంతో భారత్పై పగ తీర్చుకోవాలని పాకిస్తాన్ చూస్తున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ జమ్మూ కాశ్మీర్ను కేంద్రంగా చేసుకుని ఒక భారీ విధ్వంసానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం హింసను సృష్టించడం మాత్రమే కాదు, భారత్ను సైనిక చర్యకు ఉసిగొల్పడం, తద్వారా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చకు తీసుకొచ్చి అమెరికా వంటి దేశాల జోక్యాన్ని కోరడం పాక్ అసలు పన్నాగంగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతర్జాతీయంగా ఏకాకి అయిన పాకిస్తాన్కు ఇది ఒక చివరి ప్రయత్నంలా అనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహం వెనుక అసీం మునీర్ వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. గతంలో అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిగా ఉండి గ్లోబల్ లీడర్గా ఎదగాలన్న ఆయన కళ నెరవేరకపోవడంతో ఇప్పుడు మళ్ళీ భారత్ పైకి తన దృష్టిని మళ్లించారు. దేశీయంగా ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించుకోవడానికి, పాకిస్తాన్లో తన పట్టును నిరూపించుకోవడానికి ఒక పెద్ద యుద్ధ వాతావరణం అవసరమని ఆయన భావిస్తున్నారు. కాశ్మీర్ అంశాన్ని రగిలించడం ద్వారా భవిష్యత్తులో పాక్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలనేది మునీర్ దీర్ఘకాలిక ఆలోచనగా తెలుస్తోంది. మునీర్ అమలు చేస్తున్న ఈ రెండంచెల వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. మొదటి దశలో భాగంగా కాశ్మీర్ లోయలో స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి చిన్నపాటి దాడుల ద్వారా నిరంతరం అశాంతిని సృష్టించాలని చూస్తున్నారు. దీనివల్ల కాశ్మీర్లో పర్యాటక రంగం దెబ్బతినడమే కాకుండా సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యం దృష్టిని మళ్లించవచ్చని వారి ప్లాన్. ఇక రెండో దశలో సరిహద్దులోని లాంచ్ ప్యాడ్ల వద్ద సిద్ధంగా ఉన్న భారీ సంఖ్యలో పాక్ ఉగ్రవాదులను దేశంలోకి పంపించి ఒకేసారి అతిపెద్ద దాడికి పాల్పడడం ఈ వ్యూహంలోని అసలు సారాంశం. చివరిగా ఈ కుట్రలో మరో కీలక కోణం ఏంటంటే భారత్ చేసే ప్రతిదాడి కూడా మునీర్ సిద్ధంగా ఉండడం. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసినా దానిని ప్రపంచ దేశాలకు ఒక సాకుగా చూపి అంతర్జాతీయ జోక్యాన్ని కోరవచ్చునని ఆయన భావిస్తున్నారు. అంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ ప్రజలను, సైన్యాన్ని ముప్పులోకి నెట్టడానికి కూడా మునీర్ వెనకాడడం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉంటూ పాక్ పన్నాగాలను తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాయి.